అగ్రికల్చర్ సైడ్ ఉన్న మీరు సోషల్ సర్వీస్ చేయాలి సొసైటీకి అని ఎలా థాట్ వచ్చింది సార్? అంటే ఈ సోషల్ సర్వీస్ అనే వర్డ్ నువ్వు చెప్తా ఉంటే ఫస్ట్ టైం వింటా ఉన్నాను. ఈ లైఫ్ స్టైల్ తో పోయినాయి 20-30 ఏళ్ళు అసిడిటీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ నాకు రాయిజ్ అవుతూ పోయింది. ఇప్పుడే రాయిజ్ అవుతూ పోయింది కదా అని అందరికి చెప్తా ఉన్నాను. అది సోషల్ సర్వీస్ నువ్వు అనుకుంటున్నా నేను చెప్తా ఉన్నాను. ఈ జనరేషన్ ప్రోగ్రెస్ అయింది అనుకుంటున్నారా లేదా ఈ జనరేషన్ ఏమైనా మిస్ అవుతుంది అని అనుకుంటున్నారా? చాలా మిస్ అయిన దానికే కదా ఎవరికి హిమోగ్లోబిన్ లేదు. ఫస్ట్ ఎండలు గట్టిగా ఉన్నాయి సార్ బయట. మీరు లోకల్ ఫుడ్స్ తినడం మంచిది. కూల్ డ్రింకులు కూల్ చేయవు. మీ నువ్వులు, మీ పచ్చి కొబ్బరి, మీ పల్లీలు చాలా మంచిది. సో మీరు వదులుకోవద్దండి అని సామాన్యులకు పల్లి ప్రజలకు చెప్పడం బాగుంది. అసలు ఈ వనం అనే పేరు ఎలా వచ్చింది సార్ మీ పేరులో? ఎంత మనం సీతాకోక చిలుకలా అన్ని రకరకాలుగా ఎందుకురా ఈ జీడిపి ఏందో ఆ గ్రోత్ ఏందో నాకు అర్థమే కాదు. సో ఈ జనరేషన్ కి సార్ ఏఐ వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, టెక్నాలజీ పెరిగింది. ఎన్ని బర్త్డేలు, ఒక పెళ్లి 10 రోజుల అదే సంగీతాన్ని ఇదని గోర్లు తీసేదని కూడా ఏంద్రా ఏంటి నువ్వు ఎంత బాగా చేసినా బాగాలేదనే వాళ్ళు ఉండవు. ఒక గంటకు 1000 సార్లు గాలి పీల్చుకుంటే గాలి లేదు. ఈ దగ్గులు అదుగులు కండుపులు రకరకాల సమస్యలు వచ్చినాయి. మంచి నీళ్ళు లేవు, ఆరో నీళ్ళు తాగుతా ఉంటాం. ఆహారము తినేదానికి టైమే లేదు. కానీ ఒక రైతునే పేదోడుగా చూస్తారు సార్ సొసైటీ. మరి దానికే సో వీడు నేను కష్టంలో ఉన్నాను నాకు లేదే అనుకోకపోతే వీడు హ్యాపీగానే ఉంటాడు. నువ్వు హ్యాపీగా లేవు నువ్వు పెట్టడం లేదు నీ ఇంట్లో అందరూ వాడిని తెప్పి పొడిచి లాగుతూ ఉంటాడు. సార్ థ్యాంక్ యూ, మీ యొక్క వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి మాతో షేర్ చేసుకుంటానికి ఇంత దూరం అయితే వచ్చేసారు. ఫస్ట్ ఎండలు గట్టిగా ఉన్నాయా సార్ బయట? యాక్చువల్ గా ఎండలు అనేటివి ఈ అట్మాస్ఫియర్ ఏ రకంగా భూగోళం వేడెక్కుతా ఉందో మనం చేసే పనుల వల్ల కావచ్చు, అడవులు చేసిన వల్ల కావచ్చు, వాటెవర్ అట్లే స్లోగానే పెరుగుతా ఉంది. దానికి సరిపోయేటగా అప్డేట్ అవుతా ఉండే మిగతా ఆర్గానిజం, మిగతా అనిమల్స్, బర్డ్స్ అన్ని కూడా. అందుకనే చూడు కుక్కలు బాగానే ఉన్నాయి, ఏనుగులు బాగానే ఉన్నాయి, పక్షులు బాగానే ఉన్నాయి, సముద్రాలు దాడుతా ఉండయి, పడిపోతా ఉండే తట్టుకోలేదు. అంటే స్ట్రాంగెస్ట్ జీన్స్ ఉండేటివే ప్రమోట్ అవుతా ఉండే, బతుకుతా ఉండే. మనిషి ఒకడే ఏసీలు వచ్చినాక ఏసీలో ఉండి 18లో పెట్టుకొని 16లో పెట్టుకొని బయటపోతే ఎండ ఎక్కువ అంటాను. ఎండ లాస్ట్ ఇయర్ అంతే ఉంది. నీకు దాన్ని తట్టుకునే శక్తి ఇయర్ బై ఇయర్ తగ్గిపోతా ఉంది. ఈ వీటికి ఏసీలకి అంత అలవాటు తగ్గిపోతాం. దానికి సింపుల్ ఏంటి, ఏసీలు తగ్గించి పెట్టండి, 25లో పెట్టుకోండి. అప్పుడప్పుడు 8, 9, 10 వరకు ఎండకి ఎక్స్పోజ్ కాండి. సాయంత్రం 4 తర్వాత ఎండకి ఎక్స్పోజ్ కాండి. మీరు నెక్స్ట్ రోజుకి తట్టుకుంటా వస్తుంది బాడీ. చిన్నగా మీ బాడీ అల్ట్రా వైలెట్ రేస్ పడితే కూడా తట్టుకునేట్టుగా మెలనైన్ ఉత్పత్తి చేసుకొని కొంచెం దానికి స్కిన్ కొంచెం ట్యానింగ్ కావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్, బట్ హెల్తీగా ఉంటారు. స్కిన్ ఫ్రెష్ గా ఉంటుంది, బాగుంటారు. కానీ ఎండ వచ్చేసింది ఎవరిపోతుంది అబ్బా భలే ఎండలు కదా, ఏమీ లేదు. మీరు డిహైడ్రేషన్ రైట్ ఫుడ్ తిని మంచిగా ప్రాణాయామ చేసి సూర్య నమస్కారాలు చేసి వంటామదం పూసుకొని వారంలో రోజు ఎండలో ఉండి మీరు మీ ట్రెడిషనల్ ఫుడ్స్ తిని ఫిట్నెస్ కోసమని పొద్దున్నే పరిగెత్తండి, యోగా చేయండి అని చేయండి. మళ్ళీ రోజంతా కూడా అనవసరంగా బైక్లు ఎత్తుకుంటా ఒక 1/2 కిలోమీటర్ నడుస్తా ఉన్నారనుకో ఫిట్నెస్ వస్తుంది. మాకు ఎండ భయమే లేదు. అయ్యో హైదరాబాద్ పోతా ఉండవు, మాకు మదనపల్లి చాలా చల్లగా ఉంటుంది, అన్నమయ్య జిల్లా మదనపల్లి. నాకు అసలు టెన్షన్ లేదు. బాగా ఎందుకు రోజు పరిగెత్తాము, ఎండకు పోతా ఉండము, దుమ్ము భయపడము. కాబట్టి నా బాడీ మైండ్ దానికి ట్యూనప్ అయింది. అది ట్యూనప్ కాకుండా మనం ప్రతి వీడియోలోనూ అమ్మ ఎండలో జాగ్రత్త తీసుకోండి. ఏం జాగ్రత్త తీసుకుంటావు నువ్వు? అసలు ఏసీ నుంచి బయటకు వస్తేనే టెన్షన్ అయిపోతా ఉండవు. ఏం జాగ్రత్త తీసుకుంటావు? బయట నేచర్ అంతా ఏసీ లేదు కదా, బయట పోతే కారులో కూర్చుంటావు. ఆ బయట నిలబడే 5 నిమిషాలు కూడా నువ్వు ఏసీ లేకపోతే బతకలేకుండా ఉండవు. మరి నువ్వు ఎక్స్పోజ్ చేయి బాడీని. బాడీ తట్టుకునే దానికి చాలా స్కోప్ ఉంది. ఇప్పటికి కూడా 100కి 70 మందికి 90 మందికి ఏసీ లేవు. వాళ్ళందరూ బతుకుతా ఉంటారు కదా. ఈ సన్నకర్రతో ఇసురుకోనో నీళ్లు కింద పోసి దాని పైన బెడ్ మీద పడుకుంటే చల్లగా గాలి వస్తూ ఉంటుందనో కూలర్ పెట్టుకోనో ఏదో బతుకుతా ఉంటారు చాలా మంది. అవి కూడా చెట్టు కింద పడుకుంటా ఉంటారు. 11-12 కూల్ అయిపోతుంది, దోమతర కట్టుకుంటారు, హ్యాపీ. సో వాళ్ళు సర్వైవ్ అవుతారు. మనము మెంటల్ గా ఫిజికల్ గా వీక్ అయితే వస్తాం. నేచర్ లో ఏం జరుగుతుంది, వీక్ గా ఉండే జింకలే పులికి దొరుకుతాయి. సో వీక్ గా ఉండే జింకల్ని అది ఎలిమినేట్ చేస్తుంది. సో స్ట్రాంగ్ గా ఉండే జింకలే బతుకుతాయి. మళ్ళా వాటి బిడ్డలందరూ స్ట్రాంగ్ గా ఉండేవి వస్తాయి. సో పులికి ఏంటి, స్ట్రాంగ్ గా ఉండే జింకను పట్టుకోవాలి కాబట్టి ఇంకా స్ట్రాంగ్ గా పరిగెత్తేనే దాని జింక దొరుకుతుంది. సో రెండు ఒకదానికోటి హెల్ప్ చేసుకుంటాం టు బి స్ట్రాంగ్ ఇన్ ద నేచర్, తట్టుకునేదాన్ని. మనం ఏం చేస్తామో ఏసీలో ఇంకా వీక్ అయ్యి మెంటల్ గా ఫిజికల్ గా అసలు లేని వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకొని ఇంకా వీక్ జనరేషన్ ని తయారు చేసి వదులుతా ఉన్నాం. కాబట్టి అయ్యో చలికాలం వచ్చా, ఎండాకాలం వచ్చా, వర్షం పడితే జలుబు వచ్చా, ఎండకపోతే ఆయాసం వచ్చా, వడదెబ్బ కొట్టా, ఏంట్రా ఏందో అంత గడ్డి తిని అని గింజలు తిని సముద్రాలు దాడుతా ఉండే 7,000 కిలోమీటర్ల పక్షులు, 7,000 కిలోమీటర్లు సముద్రాలు దాడుతా ఉన్నాయి. ఇంత గొప్పలు పక్షులు. మనము లిఫ్ట్ లేకపోతే కాసుకొని ఉంటాం, అట్లా కరెంటు పోతే చచ్చిపోతాం. ఎట్లా ఎంత వీక్ అవుతా ఉంది జనరేషన్. మనంతా మనం ఏమనుకుంటాము, సూపర్ హ్యూమన్ బీయింగ్, బెస్ట్ రేస్, ప్రపంచంలో అన్నిటికంటే 86 లక్షల జీవరాశుల్లో
అద్భుతమైన జీవితము మనిషిది మనమే క్లీన్ చేసుకుంటాం. ఎక్కడ అద్భుతంగా ఉండవు నువ్వు? నీళ్లు మీ అవ్వ నీళ్లు తెచ్చకపోతే, నీ భార్య రాగి జావ పెట్టకపోతే, నువ్వు నువ్వు పొయ్యి దగ్గర పోయి జావ చేసుకునే శక్తి లేదు, వేడి నీళ్లు పెట్టుకునే శక్తి కూడా లేదు చాలా మంది మగవాళ్ళకి. మరి ఏం బతుకుతావు? చిన్న చిన్న పనులు చేసుకొని డిపెండెన్సీ లేకుండా మన వల్లనే ఇంకా ఇంట్లో వాళ్ళకో బయట వాళ్ళకో ఏమైనా సహాయం అందుతా ఉందమా అనేట్లుగా చేస్తే అప్పుడు హ్యాపీగా ఉంటారు. పాత జనరేషన్ చూడండి, ఖాళీగా ఉండరు. ఇట్లా మాట్లాడుతూ ఉంటే పల్లీలు తీసుకొచ్చి ఊడుస్తూ ఉంటారు, ఏదో క్లీన్ చేస్తూ ఉంటారు, భీమ్ ఏరుతో మాట్లాడుతూ ఉంటారు, మళ్ళా ఏదో గేమ్ ఆడతారు, దొంగపోలి ఏదో అచ్చదరాలు ఆడతారు, ఏదో ఆడతారు. వాళ్ళకి అంత పనులు కూడా అంత టైం ఉంది. మరి ఇన్ని మిక్సీలు ఇన్ని ఇన్ని ఇట్లా కొడితే ఫుడ్ వచ్చేస్తాడు లెవెల్కి వచ్చేసారు. ఎవరు వంట చేసే పని లేదు, హెల్త్ అంతా ప్యాకెట్లోకి వెళ్ళిపోయింది. అసలు ఈ వనం అనే పేరు ఎలా వచ్చింది సార్ మీ పేరులో? ఏ ప్రకృతి అంటే మా ఫామ్ పేరు ఏదో పెట్టాలా అని అనుకుంటా ఉన్నాము. సో ప్రకృతి వనం అనేది మన తెలుగు వాళ్ళకి ఈజీగా అర్థమైంది. వనం అంటే ఫారెస్ట్ అని. కన్నడలో కూడా ప్రకృతి వన, మాది బెంగళూరు దగ్గర ఉంటది. ప్రకృతి వనం ఈజీగా ఉంది కానీ ఊరికి అనుకున్నాం అంతే. దాన్ని ఫేమస్ చేయాలని నేనేం చేయలే, నా బతుకు నేను బతుకుతా ఉండా. సో అక్కడ నాది ఇంజనీరింగ్ 86లో అయిపోయినప్పటి నుంచి వ్యవసాయంలో ఉండిపోయినా. అప్పుడు టీం వర్క్ వ్యవసాయం అంటే, ఇప్పుడు మీ సాఫ్ట్వేర్ లో వేల మంది ఈ కంపెనీలు ఉండారు, అట్లనో వ్యవసాయ పనుల్లో కూడా కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది వ్యవసాయం. అందుకే మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం అనేది అందుకే. అంటే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్లు వచ్చి ఉద్యోగాలు ఇస్తా ఉండే గానీ ముందు వ్యవసాయానికి అనుబంధ సంస్థలు, కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, రకరకాల చేతి వృత్తులోళ్ళు, పుట్టలు వెళ్ళేవాళ్ళు అందరు కలిసి మెలిసి ఇంటర్ డిపెండెంట్. అంటే నువ్వు అవసరమేనాయనా నేను వ్యవసాయం చేయాలంటే, నువ్వు అవసరమే సార్ మేము పంట పండించాలంటే అని అందరూ ఒకరికొకరు అక్క బావ అనుకుంటా. మేము చిన్నప్పుడు అందరూ చాకలి పని చేసేవాళ్ళు, అందరూ కూడా వదిన బావ అక్క అని సంబంధాలు పెట్టుకొని మాట్లాడేవాళ్ళు. నాకు బాగా గుర్తుంది. ఇంకా అంటే ఒకరికొకరు ఇంటర్ డిపెండెంట్ గా ఉండే స్టేజ్ నుంచి మాకేం సంబంధం లేదు, నేను అన్ని నెట్లో పెట్టేస్తే వచ్చేస్తుంది, నాకు జీతం వస్తే చాలు. మానవ సంబంధాలు ఏడున్నాయి? మనుషులతో ఎట్లా మాట్లాడాలా, ఏంటి సొసైటీ ఏంది, అసలు హ్యాపీనెస్ ఏంది? సంఘం శరణం గచ్చామి అన్నాడు బుద్ధుడు. అంటే సంఘంతో కలిసి ఉండరా అన్నాడు. సంఘానికి దూరం అయిపోతా ఉన్నాం కదా, హ్యాపీనెస్ ఎట్లా వస్తుంది? కొన్ని వేల సంవత్సరాల ముందనే బుద్ధం శరణం గచ్చామి అంటే బుద్ధ బుర్ర పెట్టరా, నువ్వు ఎవరు చెప్పినా వినద్దు, నువ్వు కూడా బుర్ర పెట్టు అన్నాడు. ధర్మం శరణం గచ్చామి, ధర్మంగా ఉండరా, నువ్వు బతుకుతా ఉండు, నీ పొట్ట నిండింది. ఇంకా ఎవరికైనా ఎత్తిపెట్టి 100,000 కోట్లు 10 ఇండ్లు ఏమిటికిరా? చచ్చిపోతావు కదా, 60 ఏళ్ళు వస్తానే శ్రద్ధాంజలి అయిపోతావు, ఎందుకు ఎత్తి పెడతావు? ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం, సంఘంతో కలిసి ఉండు. సొసైటీ నువ్వు ఈ అడవిలోకి పోయి తపస్సు చేసుకుంటా అట్లుండేది కాదు, సంఘంతో ఉండు. నువ్వు హ్యాపీగా ఉండాలి కదబ్బా. నువ్వు హ్యాపీగా ఉండేదానికి ఏమేమో చేస్తాడు, మందు తాగుతాడు, సిగరెట్ తాగుతాడు, డ్రగ్స్ చేస్తాడు, ఏమేమో చేస్తాడు, గుడిలు కట్టిస్తా ఉండవు, ఏమేమో ఏ స్పేస్ లేకపోతా ఉండవు, ఈ జనాలను చంపుతా ఉండవు, ఏదో పేర్లు చెప్పి మాయ చేసి ఏదో అమ్ముతా ఉండవు. అయినా సంతోషంగా లేవు. సంతోషంగా ఉండాలంటే ట్రూత్ మీద ఉండాలి. అగ్రికల్చర్ సైడ్ ఉన్న మీరు సోషల్ సర్వీస్ చేయాలి సొసైటీకి అని ఎలా థాట్ వచ్చింది సార్? అంటే ఈ సోషల్ సర్వీస్ అనే వర్డ్ నువ్వు చెప్తా ఉంటే ఫస్ట్ టైం వింటా ఉన్నాను. నేను వ్యవసాయం చేసుకుంటా ఉన్నా. పాలేకర్ మీటింగ్ పోయినాక సో ఈ కెమికల్స్ ఫార్మింగ్ కరెక్ట్ కాదురా అని 2009లో షిఫ్ట్ అయిపోయి ఆర్గానిక్ ఫార్మింగ్ పోయినా. దాంతో 2 దేశీ ఆవులు పెట్టుకున్నా. అంతకుముందు ఆవులు ముందున్నాయి, నేను చిన్నప్పుడు మళ్ళీ లేవు, మధ్యలో మళ్ళీ ఆవులు 2 పెట్టుకున్నా. గుజరాత్ నుంచి కాంక్రేజ్ ఆవులు, గిర్ ఆవులు, థార్పార్కరు, మన ఒంగోలు, 2 పుంగనూరువి, ఇవన్నీ పెట్టిందా. ఇప్పుడు అన్ని నాటు ఉన్నాయి కానీ అన్ని బ్రీడ్స్ కలిసిపోయినాయి. ముందైతే బ్రీడ్స్ అన్ని మెయింటైన్ చేసేవాడు. హల్లికారు కర్ణాటక బ్రీడ్ అటు 8 బ్రీడ్లు పెట్టింది. సో కొన్ని పాలు ఇస్తాయి, కొన్ని పాలు తక్కువ ఇస్తాయి వాడి బిడ్డకు సరిపోయేట్లుగా. సో మంచిగా ఆ పేడ మూత్రంతో జీవామృతం చేసి వ్యవసాయాన్ని ఆ మజ్జిగ బాగా చిలికి ఆ వెన్న నెయ్యి తింటాము, మజ్జిగ తాగేవాడు. మంచి B12 పొట్టకి, గట్ మైక్రోబియం బాగా ఇంప్రూవ్ అవుతుంది. అన్ని బ్యూటిఫుల్ గా జరిగినాయి. సో నేచర్ కనెక్షన్ ఆయన ద్వారా అయింది. సో దాంతో లైఫ్ స్టైల్ నాకు వచ్చిన సిరింగోమిలియా, అసిడిటీ, అల్సర్లు, రకరకాల ఇష్యూస్ అన్ని ఈ లైఫ్ స్టైల్ తో పోయినాయి. 20-30 ఏళ్ళు అసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ నాకు రాగి జావతో పోయింది. రాగి జావతో పోయింది కదా అని అందరికి చెప్తా ఉన్నా. అది సోషల్ సర్వీస్ అని నువ్వు అనుకుంటా ఉన్నా. నా అనుభవం నేను చెప్తా ఉన్నాను, అది సర్వీస్ అనో అదే నాకేం అట్లా ఫీలింగ్ ఏం లేదు. నా ఎక్స్పీరియన్స్ అట్లుంది. రోజు ఒక 5 కిలోమీటర్లు వాకింగ్ గట్టిగా చేసి చెమట పడితే ఆరోగ్యంగా ఉంటారు. ఈ రోజు వీలు కాల, కండిషనింగ్ వద్దు, రేపు చేయి, ఎల్లుండి చేయి, వారం తర్వాత వీలుగా వారం తర్వాత చేయి, ఇట్స్ ఓకే, కండిషనింగ్ లో ఉండే అవసరం లేదు. సో నా ఎక్స్పీరియన్స్ లే నేను చెప్తా ఉన్నా, జనాలు చూస్తూ ఉంటారు. అంటే నా పని ఏమంటే ఇంత ఇట్లా పెంచి పోషించాడు, ఇట్లా చేయాలి, అటు చేయాలి, అవన్నీ ఏమి లేదు. వ్యవసాయం కూడా CN రేషియో జనుము జలగేసి తొక్కిచ్చేసి ఆవు పేడతో జీవామృతం కలిపేసి పెడితే సరిపోతుంది. కొంచెం టైం పడుతుంది, 1 or 2 years పడుతుంది. ఇన్ని రోజులు డ్యామేజ్ చేసినాం వ్యవసాయాన్ని. మనం ఆరోగ్యం కోసమో ఒక పూట మంచిగా ఇంట్లో జొన్న రొట్టెలో, రాగి ముద్దనో, సద్ద రొట్టెలో
ఏదో కొరలో సాబులు వీలైతే, లేకపోయినా ఇవి ఓకే. లేదు దేశీ బియ్యం జీరో పాలిష్ కాకుండా సింగిల్ పాలిష్. జీరో పాలిష్ ఎందుకు వద్దంటే దాంట్లో ఆర్సనిక్ ఉంటది రైస్ లో పర్టికులర్లీ అని సైంటిస్టులు ఇప్పుడు ప్రూవ్ చేసినారు. అన్ని రైసుల్లోనే ఆర్సనిక్ ఉంటది, మరి జీరో పాలిష్ చేస్తే ఎక్కువ ఉంటది కాబట్టి సింగిల్ పాలిష్ చేయమన్నారు. కొంచెం ఈజీగా డైజెషన్ కూడా అవుతుందని వాటెవర్, మరి ఫుల్ పాలిష్ చేయకుండా. సో ఈ రకమైన అనుభవంతో బాగుపడినా నేను. కాబట్టి సామాన్యులకి కూడా మీ జొన్న రొట్టె మంచిదే, మీ రాగి ముద్ద మంచిదే, మీరు లోకల్ ఫుడ్స్ తినడం మంచిది. ఈ ఫ్రిడ్జ్ లో ఉండేటివి, ప్యాకెట్ లో ఉండేటివి ఫుడ్ తినకూడదు. కూల్ డ్రింకులు కూల్ చేయవు, మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. మీ నువ్వులు, మీ పచ్చి కొబ్బరి, మీ పల్లీలు చాలా మంచిది. మీ పచ్చికందులు, మీ సజ్జలు పొలం నుంచి పెరుకొచ్చి కాల్చుకోవద్దండి, ఇవన్నీ సూపరు. సో మీరు వదులుకోవద్దండి అని సామాన్యులకు, పల్లి ప్రజలకు చెప్పడము బాగుండింది నాకు. అట్లీస్ట్ వాళ్ళు మేము చేస్తాం తప్పు, నువ్వు తినకూడదు, ఇటు తినకూడదు, ఇది చేసుకో, ఇటు తినాలా, ఇవి తినాలా, ఈ పిజ్జాలు, బర్గర్లు, బ్రెడ్లు, గిడ్లు ఇవన్నీ తింటే చాలా మంచి, చాలా గొప్పలు తినేటివి అనే ఒక రాంగ్ నోషన్ వాళ్ళకి పోయింది కదా. సో అది కాదురా నాయనా, మీ సూపరు వస్తువులు కొనకుండా కింద కూర్చొని తినడము. కింద కూర్చుంటే పొట్ట మడత పడుతుంది, బ్రెయిన్ సిగ్నల్ పోతుంది, ఆ మధ్యలో ఆపేస్తావు, మిక్సీ తిరుగుతుంది, కరెక్ట్ గా ఉంటుంది పద్ధతి. టేబుల్ మీద కూర్చుంటాడు, కింద కూర్చోడు, ఏమైంది? కింద కూర్చునేవాడే లేదు, కింద కూర్చునేదే ఒక ఆసనం. మాకది బాగా ఊతాయి కాళ్ళన్నీ. రైతులు గొంతు కూర్చొని ఇట్లా చేతుల్లో సంగడ ముందు పెట్టుకొని దానికి మధ్యలో గుంట చేసుకొని తినేసేవాళ్ళు, ఆడ చేయి అడుకునేవాళ్ళు, బాయిలో నీళ్ళు తాగేసి. ఇవన్నీ అనాగరికము. ఎవడు చెప్పినాడు అనాగరికం? ఇన్ని ఫోర్కులు, ఇంత టిష్యూలు, ఇన్ని బట్టలు, పీకి ఆ టిష్యూలు చేసి ఆడ బారేసి చెట్లు కొట్టి, అది నాగరికతనా? సింపుల్ గా బతికేది అనాగరికం. ఎవరు చెప్పినారు? దీపావళికి అందరికి బట్టలు తెచ్చేవాళ్ళు, అంతే, ఫినిష్. అందరికి ఉంటే 4 షర్ట్లు 5 షర్ట్లు ఉండేటివి అంతే. ఇప్పుడు పెట్టి బీరువాళ్ళని నింపేసి, బీరువాళ్ళు బట్టలేదని చెప్పేసి అలమారాలు కట్టి అవన్నీ బట్టలేదని కొత్త ఇల్లు, పెద్ద ఇల్లు కొని, ఎంత మనం సీతాకోక చిలుకలా అన్ని రకరకాలుగా. ఎందుకురా? మంచి కాటన్ చేసుకో, చల్లగా ఉంటుంది, స్వెట్ బెల్ వస్తుంది, ఫినిష్. సో ఈ జనరేషన్ కి సార్ ఏఐ వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, టెక్నాలజీ పెరిగింది. సో మీ ఎక్స్పీరియన్స్, మీ అభిప్రాయాల ప్రకారం ఈ జనరేషన్ ప్రోగ్రెస్ అయింది అనుకుంటున్నారా, లేదా ఈ జనరేషన్ ఏమైనా మిస్ అవుతుంది అని అనుకుంటున్నారా? చాలా మిస్ అయిన దానికే కదా. ఎవరికి హిమోగ్లోబిన్ లేదు, ఎవరికి విటమిన్ డి లేదు, 20 ఏళ్ళకి డయాబెటీస్ వచ్చినాయి, థైరాయిడ్ పోయింది, అన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా. యాడ్ డెవలప్ అయింది. నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉండేదానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే కదా ఇచ్చే. ఏ జంతువైనా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ట్రై చేస్తుంది. దానికి ఏంటి? మంచి ఆహారం తింటే చాలండి. ఆవు గిడ్డే తిని 20 మంది పిల్లలు, 20 ఏళ్ళు బతికి 20 మంది 15 పిల్లలు కంటాం. ఆవు ఆ పచ్చి ఇంత తినేసి, అన్ని సజ్జలు జొన్నలు తినేసి బెంగళూరు పోయిస్తాం. మనం పక్షుడు తింటిమి, ఆవులు తింటిమి, గేదెలు అన్ని తినేస్తుంది. కింద కూర్చుంటే పైకి లేకుండా ఉండవు. మరి ఎక్కడ ఏం చేసింది? నాకు ఈ ఎకనామిక్స్ అని తెలియదు. నేనేదో సివిల్ ఇంజనీరింగ్ చేసినా కానీ నేను ఎక్కడ జాబ్ చేయలేదు, వ్యవసాయంలోనే ఉండిపోయినా. ఆ వ్యవసాయం నుంచి కూడా ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్, ఆరోమాటిక్ ప్లాంట్స్, ఏదో ప్రకృతి వరం ఇవి నడుస్తా ఉంది. ఈ జీడిపి కోసము ఇవన్నీ చేయాలా? ఇన్ని అడవులు కొట్టేసి, బొగ్గు తవ్వేసి, ఇంత కరెంటు పెట్టి, ఇంత కరెంటు మొత్తం ఈ జీడిపి ఏందో, ఆ గ్రోత్ ఏందో నాకు అర్థమే కాదు. సో నేను అర్థం చేసుకోవాలని ట్రై చేయలే. హ్యాపీగా ఉండవలేదా అని అడుగుతా ఉంది. మనము హ్యాపీనెస్ కోసం ఎన్ని చేస్తా ఉన్నాం ఇక్కడ? ఎన్ని బర్త్డేలు, ఒక పెళ్లి 10 రోజుల, అదే సంగీత్ అని, ఇదని, గోర్లు తీసేదని కోరు, ఏంద్రా అవన్నీ, ఏంటి, ఎంత ఖర్చు, ఎన్ని అంటే నీ వెల్త్ ఎగ్జిబిట్ చేసుకునే దానికి ఈ బర్త్డేలు, ఈ పెళ్లిళ్ళు చేస్తా ఉండవు. అది కూడా అన్రెస్ట్ గా ఉండవు. నువ్వు ఎంత బాగా చేసినా బాగాలేదనే వాళ్ళు ఉండరు. సో భయంగా టెన్షన్ గా చేస్తా ఉండవు. అయితే ఇప్పుడు ఈ ఐటీ వాళ్ళు లక్షల కోసము రోజంతా పరిగెట్టి కష్టపడతారు, లక్షలు సంపాదిస్తారు సార్. మరి ఈ రైతులు చూస్తే వాళ్ళకి డబ్బులు ఉండదు, కానీ కష్టం ఎక్కువ ఉంటది. మీ ఉద్దేశం ప్రకారం ఎవరు రిచ్ అంటారు? డెఫినెట్ గా రిచ్ అయితే, యాజ్ లాంగ్ యాజ్ ఈ డజంట్ ఫీల్ దట్ ఐ మిస్సింగ్ దిస్ సిటీ కల్చర్ అనేది ఒకటి లేకపోతే హ్యాపీయెస్ట్ పర్సన్ రైతే. చిన్నగా పల్లెలో ఉండేవాళ్ళే, మంచి గాలి ఫర్ షూర్. అవునా? జూబ్లీ హిల్స్ లో, ఢిల్లీలో ఆ AQI 500 అబౌవ్ పోయి స్కూల్ క్లోజ్ చేసినారు. అవునండి, విన్నాను. ఇక్కడ కూడా 200, 300, 150 ఉంటుంది. 35 కంటే తక్కువ ఉండాలి. మరి మంచి గాలి లేదు. ఒక్క రోజులో 22,000 సార్లు గాలి పీల్చుకుంటాం. ఒక గంటకు 1000 సార్లు గాలి పీల్చుకుంటాం. గాలి లేదు, ఈ దగ్గులు, అదుగులు, కండుపులు, రకరకాల సమస్యలు వచ్చినాయి. మంచి నీళ్లు లేవు, ఆరో నీళ్లు తాగుతా ఉంటారు. ఆహారము తినేదానికి టైమే లేదు. మీకు మంచి తెలిసిన ఫాస్ట్ ఫుడ్స్ అని డబడబాని కుక్కుంటే లోపల పోయేది స్మూతీలు తప్ప, నిదానంగా జొన్న రొట్టి నవిలి ఆ పప్పులు గిప్పులు వాటిలో పప్పులు పొడి వేసుకొని, పప్పు వేసుకొని, నూనెంకాయ కూర వేసుకొని హాయిగా ఏం చేసే టైము లేదు. ఇంకేంది మీరు చెప్పేది? నీ శ్రమ తక్కువ,
సిటీలో ఉన్నారు, డబ్బులు వచ్చినాయి, ఎక్కడుంది సార్ తినేదానికి కూడా మాకు టైం లేదు సార్ అంటారు. తినేదానికి కూడా టైం లేకపోతే, పొద్దునే పోయి వాకింగ్ చేయడానికి టైం లేకపోతే, పిల్లలతో ఆడుకునేదానికి టైం లేకపోతే, వర్షంలో నానేదానికి టైం లేకపోతే, సన్సెట్ చూసేదానికి టైం లేకపోతే ఎందుకు ఈ డబ్బులు? కానీ ఒక రైతునే పేదోడుగా చూస్తారు కదా సార్ సొసైటీ, మరి దానికి ఏమంటారు? పేద అనేది అదే చెప్తా ఉండేది. ఇప్పుడు నువ్వు ₹1,00,00,000 పెట్టి నువ్వు పెళ్లి చేస్తే అది గొప్ప అని వీడు అనుకోకపోతే అది మనం అదే చేయాల్సింది. సోషల్ కాజ్ అదే. అవునండి. నువ్వు మీ బంధువులు 100 మందిని పిలిచి హాయిగా జోకులు వేసుకొని 10,000, 50,000, ₹1,00,000 పెళ్లి చేసుకుంటావు. ఆ 50 మంది ఓకే, నీకు వీలైతే 100 మందికి భోజనం పెడతావు, ఫినిష్ అయిపోయేది. సో వీడు నేను కష్టంలో ఉన్నాను నాకు లేదే అనుకోకపోతే వీడు హ్యాపీగానే ఉంటాడు. నువ్వు హ్యాపీగా లేవు నువ్వు పెట్టడం లేదు అని ఇంట్లో అందరూ వాడిని దెప్పి పొడిచి లాగుతూ ఉంటారు. వాడికి ఏంటి, వాడు మంచిగా ఫిలాసఫీ కొంచెం అర్థం చేసుకొని లైఫ్ అర్థం చేసుకోండి. ఇట్లా కాదు, మనము అప్పు చేసి చేయకూడదు పెళ్లి. మనకు ఈ ఊళ్ళో అమ్ముతాను ఈ డబ్బులు వస్తాయి. సో మనము ఈ 50,000లో 200 మందికి భోజనం పెట్టి మనం చేసుకుందాము అని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ కన్విన్స్ చేసే శక్తి ఉండాలి వాడికి. సొసైటీ అందరూ పిలిచినారు, ఇదేమనుకుంటారు అవేమనుకుంటారు అనే దానికి ఆన్సర్ చెప్పాలా. సో మనం ఉన్నతలో చేసుకోవాలి అంతే. సార్ మీరు అగ్రికల్చర్ సైడ్ రావడానికి మెయిన్ పాయింట్ ఏంటి సార్? ఇప్పుడు మా నాన్నగారు కూడా 63 years. ఇఫ్ ఎట్ ఆల్ ఐఎమ్ నాట్ రాంగ్, మీరు 1960s లో మీ బర్త్ అయింది, 1965 అయింది. మా నాన్నగారిది 1963. అప్పట్లో కూడా వాళ్ళు ఏదో ఒకటి సాధించాలి అని పక్కా దేశాలకు వెళ్ళటము, లేదంటే ఇంజనీర్స్ అవ్వటము, ఇలా అవుతుండగా మీరెందుకు అగ్రికల్చర్ సైడ్ నడిచారు? అంటే నా ఇంజనీరింగ్ 85లో అయిపోయేటప్పటికి మా పొలంలో చేసిన మా ఫాదర్ వచ్చిన కష్టము, అప్పులు, అవసరాలు ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ తీర్చేసి నా బాధ్యత అవసరం అక్కడ. అంటే అప్పుడు ఇంజనీరింగ్ అయిపోయినాక ఇమ్మీడియట్గా వచ్చిందని కాదు. ఇంజనీరింగ్ చేసేటప్పుడు కూడా నేను వ్యవసాయంలో పోయేసి ఆ టమాటాల దానికి కట్ట దారాలు కట్టాలా, ఇన్స్టిట్యూట్కి పోయి అగ్రికల్చర్ యూనివర్సిటీకి పోయి దాని జబ్బులకి ఏంటి ఇవన్నీ కనుక్కుంటా ఉండేవాడిని కదా. సో ఇవన్నీ చేసి మా ఫ్యామిలీకి ఉండే అప్పులో ప్రాబ్లమ్స్, రైతులకు ఉండే సమస్యలు తీర్చేసి వెళ్ళిపోదాము అని కాన్ఫిడెన్స్ ఉండింది. అది ఎట్లా 40 ఏళ్ళు గడిచిపోయి అట్లే ఉన్నాము, దాంట్లోనే ఉన్నాము. దాంట్లో పోయినది ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అవసరం 5 ఎకరాల పొలం అమ్మేసినాము, మళ్ళీ రీస్టార్ట్ చేసినాము. దాన్ని దవనము, నిమ్మగడ్డి, కాసిగడ్డి వేసి దాన్ని ఆయిల్ తీసాము. దాన్ని 2005లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు డాక్టర్ అబ్దుల్ కలాం దగ్గర తీసుకున్నాము, రూరల్ ఎంటర్ప్రినర్ అని 2005లో. సో ఇవన్నీ జరిగినాయి. సో బ్యాంకులు ఫస్ట్ నమ్మాలన్నాను, మళ్ళీ బ్యాంకులు లోన్స్ ఇచ్చినాయి. వాళ్ళు లోన్స్ కరెక్ట్గా కట్టేసినాము, ఎక్కడ ఎవరికి నష్టం చేయకుండా, మోసం చేయకుండా, సెటిల్మెంట్, 1 time సెటిల్మెంట్ ఏం లేకుండా కరెక్ట్గా కడతా వచ్చినాము. సో ఇంటెలిజెన్స్ చదువుకున్నాం కాబట్టి ఇవన్నీ చేయగలిగినాము. ఇప్పుడు ఆఫ్రికాలో వ్యవసాయం మొదలు పెట్టినాము, వెల్నెస్ సెంటర్ ఒకటి, నేచర్ క్యూర్ సెంటర్ పెడదాం అనుకుంటా ఉన్నాము. సో ప్రజలకి ఏం కావాలి, ఇప్పుడు హెల్త్ కావాలా, వాళ్ళ పిల్లోళ్ళకి ఈ గ్యాడ్జెట్స్, ఈ సిస్టమ్ నుంచి బయట పెట్టాలి మా పిల్లోళ్ళని అనుకుంటా ఉన్నాడు. సో 5 రోజులు మీరు చదువు చేయించుకోండి, 2 days వెల్నెస్ సెంటర్, ఎక్స్పీరియన్స్ సెంటర్. హెల్త్ కోసం మీరు రాండి, పెద్దోళ్ళు చిన్న పిల్లోడికి ఎక్స్పీరియన్స్. అంటే 2 రోజులు వాళ్ళు ఫోన్లు చూడకపోయినా బిజీగా వ్యవసాయం చేస్తారో, ఆవుల కాడ పేడెత్తుతారో, జీవామృతం చేస్తారో, వంట చేస్తారో, మట్టి కుండలు చేస్తారో, ఏమైనా చేయండి, బెల్లం చేస్తారో, సోపులు చేస్తారో, షాంపులు ఇవన్నీ ప్రకృతి మొదలు జరుగుతూ ఉంటాయి. బిజీగా ఉంటారు. కొండ ఎక్కిపిస్తాము, వర్షంలో నానిపిస్తాము, మట్టి బాత్ చేపిస్తాం, మట్టి పూసి, మట్టే ముట్టుకొని సిటీ వాడు వచ్చి మట్టి పూసుకొని ఇప్పుడు బాగా వాడికి ఏం కాదు నాకు తెలుసు కదా, వాడికి ఏమో ఇమ్యూనిటీ పెరుగుతుంది అడి పెడతాము. నువ్వులని బాగా పట్టించి, ఆముదం పట్టించి, ఆముదం కొంచెం దాయిపిచ్చి ఫ్రీ మోషన్ ఇచ్చేటగాను, ఇంకోటో రకరకాల బెనిఫిట్స్ వాటి వల్ల ఇవన్నీ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళు అర్థం చేసుకుంటారు, పిల్లకాయలు పెద్దవాళ్ళకి అర్థం చేసుకో. ఇంత యాక్టివిటీ చేసేట్లుగా మనకు విజ్డమ్ ఉంటే అవన్నీ అవసరం. సొసైటీలో ఉండి, సిటీలో ఉండి ఎడ్యుకేషన్ ఇస్తుంది బుక్లు, విజ్డమ్. ఆ విజ్డమ్ పెద్దోళ్ళు మీ ఎక్స్పీరియన్స్ లో ఎందుకు కూల్ డ్రింకులు తాగకూడదు, ఎందుకు వస్తువుల మీద కొనకూడదు, సింప్లిసిటీ అంటే ఏంటి, నేచర్ అంటే ఏంటి, భూమి ఎందుకు వేడికిపోతా ఉంది, మనం ఎందుకు ఇంత వీక్ అయిపోతా ఉన్నాము, మనకి హిమోగ్లోబిన్, మన థైరాయిడ్, మనకి ఇది అది ఎందుకు వస్తా ఉన్నాయి, ఇట్లా విషయాలన్నీ చిన్నగా వాళ్ళ ఆటల్లో పాటల్లో వాళ్ళతో మాట్లాడుకుంటానే నువ్వులు బెనిఫిట్ ఏంటి, కొబ్బరి తినాలా, బెల్లం ఎందుకు మంచిది, ఇవన్నీ చెప్పాలా వాళ్ళకి అర్థమయ్యేలాగా. వాళ్ళు ఈజీగా అర్థం చేసుకో, మనకంటే బాగా అర్థం చేసుకో. పెద్దవాళ్ళకి ఏమంటే అర్థమవుతుంది కానీ చేయరు, పిల్లలు చేస్తారు, చేసే స్కోప్. ఇప్పుడు టెక్నాలజీ మనం పొద్దున్న లెగిస్తే అల్లారం దగ్గర నుంచి నైట్ పడుకునే గుడ్ నైట్ అనే మెసేజ్ వరకు టెక్నాలజీ ఇన్వాల్వ్ ఉంది సార్. మరి అగ్రికల్చర్ లో గనక టెక్నాలజీ వస్తే మనిషి ఎలా జీవిస్తాడు? వచ్చేదానికి స్కోప్ లేదు. ఎందుకంటే ఎట్లయితే మనుషులకి ఇప్పుడు హెల్త్ పోయిందో, హిమోగ్లోబిన్ లేదు, 168 మంది మహిళలకి హెచ్బి లేదు, రక్తం లేదు, 6, 7, 8, 9 ఉంది, 10 లోపల. ఇప్పుడు గవర్నమెంటే పేపర్లో అప్పుడప్పుడు
రిపోర్ట్స్ ఇస్తాం. చాలా మంది మహిళలకి హిమోగ్లోబిన్ లేదు, రక్తహీనతతో బాధపడతా ఉంది భారతదేశము. మరి ఇన్ని మాత్రలు సాల్వ్ చేయనప్పుడు ఆ మాత్రం ఎందుకు ప్రమోట్ చేయాలి? జొన్న రొట్టెలో కరివేపాకో, మునగాకో, అవిశాకో, కందిపప్పు, ఏదో ఏది బెల్లమో ఏది ఇంప్రూవ్ చేస్తాయో ఐరన్ ని, దాన్ని ప్రమోట్ చేసి పర్మనెంట్ గా వీటి నుంచి బయటపడే దానికి స్కోప్ ఉండే దాని మీద పనిచేయాలి. ఎవరికి కాల్షియం లేదు, కాల్షియం మాత్రం ఇన్ని తింటానే ఉంటారు. మరి ఎవరికి ఎందుకు? ఎండలే పోవడం లేదమ్మా నువ్వు, అందుకని నీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎండకు చిన్నగా ఇన్ని రోజులు అలవాటు లేదు, పొద్దున్నే 1 గంట పోండి, సాయంత్రం 1 గంట, మళ్ళీ పొద్దున్న 2 గంటలు పోండి, సాయంత్రం చిన్న ఎక్స్పోజ్ చేయండి. అప్పుడు విటమిన్ D3 వచ్చి మీకు ఎముకలు గట్టిపడతాయి అనేది సైన్స్ కదా. మరి ఎవరు చెప్పాలి దీన్ని? బుద్ధి పిల్లలకి చెప్పాలా, పెద్దలకు చెప్పాలా? ఇవన్నీ మనం చెప్పేదానికి గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ఫుడ్స్, ఇది కమ్యూనిటీ లివింగ్, పిల్లల్ని విజిట్ చేయించడము ఇట్లా సెంటర్లకి, వాళ్ళు అక్కడ మట్టి దొక్కించడము, మట్టిలో చేతులు పెట్టించడము, ఇవన్నీ అలవాటు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి బ్యాక్టీరియాలు ఈ సిస్టమ్ అంతా భయంకరంగా చేసి పెట్టి బయట చేతులు పెట్టుకోకపోతే అయిపోయా, అదే రోగం వచ్చేస్తుంది, బ్యాక్టీరియా. ఇవన్నీ కాదు కారణము, నీకు ఇమ్యూనిటీ లేదు. అన్ని చిన్న పనులు చేసే వాళ్ళందరూ ఆరోగ్యంగానే ఉండారు, ఇమ్యూనిటీ ఉంది, మీకు లేదు అనే వ్యవస్థను చేసి పెట్టింది. సో మొత్తం అంతా సాయిల్ బాగా పాడు చేసి, కెమికల్స్ వేసి, ఆవు పేడ వేసి, అన్ని ఆవులు పెట్టుకొని గో ఆధారిత వ్యవసాయం నుంచి బయట తెచ్చేసి పంటలు పండని స్టేజ్ కి భూమి వచ్చేసింది. సో శక్తిహీనమైన భూమిలో యూరియాలు, DAP లేసి ఏందో మామిడి పండు, ఏందో టమాటాలు, వంకాయలు తీసుకొని తింటా ఉంటారు. కాబట్టి ఏందో సిస్టమ్ లోపల ఉంది, బాడీ కనిపిస్తా ఉంది, బట్టలు వేసుకోవడం ఎట్లా వస్తుంది ఇది? సో దీన్ని, టెక్నాలజీని ఏం ఉపయోగిస్తావు అగ్రికల్చర్ లో? నువ్వు చేస్తా ఉండేది అగైన్స్ సైన్స్. సాయిల్ పోగొట్టి ఆ సాయిల్ వేసిన ఫుడ్ తిని నీ హెల్త్ పోగొట్టుకొని, రెండు మ్యాచ్ కాక మళ్ళా నువ్వు పోయి మందులు వేసుకొని, ఇంజక్షన్లు వేసుకొని ఏమో అవుతుంది అనుకుంటావు. మరి ఇప్పుడు రైతులకి వర్షం పడలేదు అంటే కూడా దానికి కూడా మన గవర్నమెంట్ స్టెప్ తీసుకొని ఆ క్లౌడ్స్ లో ఒక పౌడర్ అనేది జల్లి ఆ వర్షాన్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఆ వర్షం వల్లే కదా సార్ రైతులు కూడా ఇప్పుడు బతుకుతున్నారు. మరి దీనికి వర్షం ఏదో కొంచెం సిల్వర్ ఆక్సైడ్ అది చేసేసారు, క్లౌడ్ సీడింగ్ అని, అవన్నీ దట్స్ నథింగ్. దాంతో నేచర్ తో సమానం ఏ గవర్నమెంట్ పనిచేయలేవు. అదంతా అమ్మకి అవన్నీ వదిలేసేయండి. నేను చెప్పేది ఇప్పుడు ఉండే జనరేషన్ కి టూ మచ్ ఆఫ్ ఫుడ్, జంక్ ఫుడ్ తినే అలవాటు అయిపోయింది. పొద్దున్న లేచినప్పటి నుంచి నూడిల్స్, చిప్స్, అది పిజ్జాలు, బర్గర్లు ఆర్డర్లు చేసుకొని తిని తొందరగా అరిగిపోయి ఫైబర్ లేని ఫుడ్ తినేసి ఒబేస్ అయిపోయినారు. ప్రాబ్లం అయింది. హై షుగర్, హై గ్లూకోజ్ ఫుడ్, హై కార్బోహైడ్రేట్ ఫుడ్ తినేసి ప్రాబ్లం అయింది. సో దాని నుంచి బయటపడాలంటే హై ఫైబర్ ఫుడ్, న్యూట్రిషన్ బాగుండే సాయిల్ లో పండించిన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. అవి ఎలా కనిపెట్టాలంటే అది సింపుల్ ఆర్గానిక్ కార్బన్ టెస్ట్ అని 50 రూపాయలు గవర్నమెంట్ కూడా చేస్తుంది. లేదు మీరు ఎవడ కిట్ తెప్పించుకొని ఆర్గానిక్ కార్బన్ టెస్ట్ కిట్ అని వస్తుంది. 25 టెస్ట్లు చేరి 1200, అంటే 40 రూపాయలు ఏమో టెస్ట్ కి. అంతే. అంటే మీకు హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తే హిమోగ్లోబిన్ బాగుందంటే ఆరోగ్యంగా ఉన్నట్లు. సో పిల్లలకి మీరు చదువులకి ఎట్లయితే ఎన్ని మార్కులు వచ్చినాయి 90% ఏందో వేస్తారో, వాళ్ళ పక్కన హిమోగ్లోబిన్ ఎంత ఉంది నేయండి. కానీ మనకి 20 ఏళ్ళ కాబట్టికే కళ్ళ అద్దాలు వస్తాయి, జబ్బులు వస్తాయి, ఏదో వస్తాయి, కిడ్నీలు ఫెయిల్ అవుతాయి, ఏదో షుగర్ వస్తుంది, అయిపోయి క్యాన్సర్ కూడా రావచ్చు. లో హిమోగ్లోబిన్ ఫర్ లాంగ్ పీరియడ్ లీడ్స్ టు క్యాన్సర్. అంటే లో హిమోగ్లోబిన్ అటువంటి ఇమ్యూనిటీ లేకపోతుంది కదా, లోపల బాడీలో క్యాన్సర్ గా మారే సెల్స్ ని బాడీని రిమూవ్ చేసుకుంటా ఉంటుంది 6 స్టేజెస్ లో. నువ్వు వీక్ అయిపోతే కంటిన్యూగా వీక్ గా ఉంటే అన్ని జబ్బులు వచ్చి పట్టుకుంటాయి. సో అట్లా సాయిల్ ని ఇంప్రూవ్ చేసుకుంటే గానీ రైతులు ఆరోగ్యం బాగుండదు, ప్రజల ఆరోగ్యం బాగుండదు. సాయిల్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే జనుము జీలకేలా, పిలిపెసరేలా, ఆవులు పెట్టాలా, గొర్రెల మందలు పెట్టాలా, బాగా భోజనం పెట్టాలి, దానికి అడిగినంత భోజనం పెట్టాలి. ఇప్పుడు మా ప్రసాద్ సార్ కి 22 ఏజ్ ఉంటే గనక మీరేం చేస్తారు సార్ ఈ జనరేషన్? అంటే ఈ నాలెడ్జ్ ఉంటే, ఇప్పుడు నాకు వచ్చిన కొంచెం నాలెడ్జ్ ఏదన్నా ఉంటే, నేను ఎకరంలో బాగా జనుము జీలకేసి, గొర్రెల మందలు పెట్టి, ఆవు పేడ వేసి లెక్కలన్నీ పక్కన పెట్టి దాని హ్యూమస్ ని 2 తెస్తా. అంటే ఇప్పుడు 0.5 ఉంది ఆ పొలంలో, బయట అంతా 0.3 ఉంది. యుగాండాలో 2.5 ఉంది. యుగాండాలో అన్ఎక్స్ప్లాయిట్. నేను యుగాండా పోయినా కదా, అక్కడ వ్యవసాయం చేస్తాను. ఇట్లా నాటితే బనానా వస్తుంది, ఇట్లా నాటితే చెరుకు వస్తుంది. ఏం చేయనక్కర్లే, నేనేమి ఎగ్జాగరేట్ చేయడం లేదు, మిమ్మల్ని ఇంప్రూవ్ చేసేది నా పని కాదు. అక్కడ సాయిల్ బాగుంది, మనుషులు మొక్కజొన్న అంత పిండి, ఓకే ఆవులు తింటారు, వాట్ ఎవర్ బీన్స్, ఇవన్నీ ఫుడ్లు తిని వాళ్ళు ఫుట్బాల్ ఆడతారు, రన్నింగ్ ఆడతారు, ఎంత ఫిట్ గా ఉంటారు. పొద్దున 7 నుంచి సాయంత్రం 5:30 వరకు పని చేస్తూనే ఉంటారు. సాయిల్ మనకి ఎండకపోతే పడిపోతారు. జనగణన అంటేనే చాలా మంది పిల్లలు పడిపోతా ఉంటారు.
జై హే అంటారే సగం మంది అసలు ఎండకే పోలేరు పిల్లలు. ఏమైతుంది నెక్స్ట్ జనరేషన్, ఎక్కడుంది విజ్డమ్? సో నేను సాయిల్ ప్రొటెక్ట్ చేసి 1 ఎకరము, దాంట్లో జామకాయలు, బొప్పాయికాయలు, సపోటాలు, పండుగవారి మామిడి, నాకు ఇష్టమైన మామిడి పళ్ళు, ఉసిరికాయలు, సెమచెత్తకాయలు అన్ని వేసి ఒక 1/2 ఎకరంలో ఆకుకూరలు, కూరగాయలు, 20 చెట్లు టమాటా, 10 చెట్లు వంకాయలు, 20 చెట్లు బీన్స్, ఏ సీజన్ లో వచ్చేటవి అవి వేసుకొని ఆ వెజిటబుల్స్ ఆ 1 ఏకర్ని మా పిల్లలు గిఫ్ట్ ఇస్తారు. బంగారు కాదు, జూబ్లీహిల్స్ ఇల్లు కాదు. ఆ సాయిల్ని 2 హ్యూమస్ చేసి ఇస్తే అది బెస్ట్ గిఫ్ట్. మీరందరూ అదే ఆలోచించాల్సిందే. ఈ పాడ్కాస్ట్ చేసిన వాళ్ళందరూ అదే చేయాల్సింది. ఎక్కడో దగ్గర పొలం కొనుక్కోండి, బాగా జనుము జరగేయండి, దున్నండి, దాని మీద ఉలవలు వేయండి. ఆర్గానిక్ కార్బన్ అంటే అది పెద్ద సబ్జెక్ట్, మళ్ళీ దాని మీద మాట్లాడలేదు. సో ఆర్గానిక్ కార్బన్ ఇంప్రూవ్ చేయండి, ఆ గొర్రెల మందలను పెట్టండి, ఆ బాతులను పెట్టండి. ఏం చేస్తారో చేసి మీ సాయిల్ని ఇంప్రూవ్ చేసి మీ పిల్లలకి బెస్ట్ జామకాయల వెరైటీ, బెస్ట్ మామిడి పళ్ళు వెరైటీ, బాలనగర్ సీతాఫలం వెరైటీ అన్ని వేసి ఇవ్వండి అబ్బా. 1 ఎకరము ఊరికి దూరంగా పోండి, ఊరి దగ్గర ఉంది అనుకో, రేట్ వచ్చేసి అది ₹1 కోటి అనుకో, మీకు మళ్ళా అత్యాశ దురాశ పుడుతుంది, అది అమ్మేద్దామని ఆ చెట్టుని కొట్టేస్తారు. కాబట్టి దూరంగా వెళ్ళి అది ఇచ్చి అక్కడ మీ పిల్లలకి 2 మేక పిల్లలు కోసుకొని తినేదానికి కాదు, ఊరికి ఆడుకునేదానికి 2 కోళ్ళు, ఒక 2 ఆవులు మీకు పెట్టగలిగితే, ఒక గుర్రము, ఒక బాతు, కుందేలు అది పెట్టి మీ పిల్లలు పోతానే అట్లా చూస్తే వాడికి ఫుడ్ పెట్టి అక్కడ కూరగాయలు, అక్కడ ఫ్రూట్స్ తినమని. అంతకంటే పెద్ద గిఫ్ట్ ఏమి బంగారు ఎందుకు? అంతకంటే పెద్ద గిఫ్ట్ అసలు ఇవన్నీ ఎందుకు అవసరమో అని మన పిల్లలతో డిస్కస్ చేస్తేనే వాళ్ళ నేచర్తో కనెక్షన్ వస్తుంది. కాబట్టి వాళ్ళ కాటన్ ఇంపార్టెంట్ అని, అనవసరంగా మనం ఎక్కువ కరెంట్ ఖర్చు పెట్టకూడదని, పొదుపుగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, సీజనల్ ఫ్రూట్స్ తినాలని అన్ని వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది. నీ లైఫ్ స్టైలే వాళ్ళ పిల్లలకి మెసేజ్. అండ్ సార్ ఇప్పుడు ఈ పిల్లల కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి వీళ్ళు మొబైల్స్ కి అడిక్ట్ అయి ఉంటారు. ఇప్పుడు అన్నం తింటున్నప్పుడు మొబైలే, వాళ్ళు అల్లరి చేస్తుంటే మొబైలే. అలాంటి మొండి మారం చేసే ఈ జనరేషన్ పిల్లల్ని నేచర్ కి ఎలా చూపించాలంటే? నేచర్లే పోవాలా నువ్వు కూడా. చూడండి పిల్లలు పోతే అబ్బా చెరువా, నద్యా, చుట్ట, కోత్యా అంటారు. ఆడ పిచ్చిపోయి ఇన్ని పల్లీలు తీసుకుపోయి, చెనిక్కాయలు, పల్లి కాయలు తీసుకుపోయి ఆడ కోతులకి ఏంటి, వాడు అప్పుడు సెల్ ఫోన్ అడుగుతాడా? రే వర్షంలో నానరా ఫ్రీగా అనండి, వర్షంలో తడువు రానండి, సెల్ ఫోన్ అడుగుతాడా? రే కొండ ఎక్కుదామరా ఇది అడగండి, నైట్ కొండ మీదనే ఉందామరా, టెంట్ వేసుకుని ఉందామరా అనండి, సెల్ ఫోన్ అడుగుతాడా? స్విమ్మింగ్ మంచి కాంపిటీషన్ పెట్టి ఏదో పోండి స్విమ్మింగ్ చేయించండి, సెల్ ఫోన్ అడుగుతాడా? మంచి షూ ఇచ్చి రన్నింగ్ చేయించండి, సెల్ ఫోన్ అడుగుతాడా? ఇటుకలు చేసే వాళ్ళ దగ్గర పోయి అరే ఈ రోజు ఇటుకలు చేసి నేర్చుకుందామరా మనము, మీరు కూడా మట్టి దొక్కి ఇటుకలు చేసి నేర్పించండి. వంట చేసే వాళ్ళ దగ్గర పోయి మీరే వంట చేస్తా ఆడ పెట్టి ఇట్లా నీళ్లు పోయిన ఆయన ఇటు కడుగురా కొంచెం బిజీగా పెట్టండి అయ్యా పిల్లల్ని. చిన్న చిన్న పనులు చేసి బట్టలు ఉతికేది, పాత్రలు కడిగేది, ఈ పనులు ఆ పనులు అన్ని పనులు, చేతి వృత్తులు అన్ని చేసి ఈత కొట్టించేది, నదిలో పోయేది, ఆ చేపలకి ఏదైనా ఫుడ్ వేసేది, ఇన్ని చేస్తే వాడు అడుగుతాడా? ఇవన్నీ మీకు చేసే శక్తి లేదు పెద్దవాళ్ళకి. ఎందుకంటే పెద్దవాళ్ళు కూల్ డ్రింక్ ఏడంతా క్లబ్లకు పోతా ఈ సిటీలో ఉన్నారు. వాళ్ళకి ఏ రకంగా ఎంగేజ్ చేస్తే వాళ్ళు ఇది పక్కన పెడతారు అనేది మీకు తెలుసు పెద్దవాళ్ళకి. ఆ టైం ఇవ్వడం లేదు. టైం అనే కాన్సెప్ట్ వచ్చింది సార్. ఒక క్వశ్చన్, అమ్మా నాన్నకి ఇంకా పిల్లలకి ఆ మైండ్ సెట్ అనేది సెట్ అవ్వట్లేదు జనరేషన్ లో, మీరు ఎందుకు అనుకుంటున్నారు? అదే పిల్లోడికి ఏదో అవసరం అది ఇవ్వడం లే. ఇప్పుడు చిన్న పిల్లోడు బర్త్డే వస్తుందబ్బా, వాడికి బర్త్డే డే వాడికి మన ఫ్రెండ్స్ అందరూ పిలిచి రే ఆడుకోండిరా అని చెప్పి రేపు పుచ్చకాయ పోయి మనం ఫ్రూట్ కటింగ్ డే పెడదాము, రైతులు డబ్బులు వస్తాయి, మీకు ఆరోగ్యం వస్తుంది అని పైనాపుల్ పనసకాయ అన్ని పెట్టి మా పనసకాయ బంక చూడు నూనె ఎత్తుకుంటే నూనె వేసుకుంటే అతుకోదరా బంక అని చెప్పి కోపించి కొంచెం హెల్ప్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి అరే భలే ఉంది ఇది అనే ఎక్స్పీరియన్స్ మీకు వచ్చే ఆలోచన వచ్చి ఇంప్లిమెంట్ చేసినారా? చేయలే. మరి మీరు పిల్లలు ఎగ్జైటింగ్ ఎందుకుంటారు? ఎట్లా రిలేషన్షిప్ వస్తుంది? మీరు పోయి హుసేన్ సాగర్ ఇంకేమన్నా గండికోటలోనో ప్లాస్టిక్లన్నీ తీసే గ్రూప్ ఎవరైనా ఉంటారు, చాలా మంది ఉన్నారు పాపం. సో వాళ్ళతో కలిసి మీరు కూడా గ్లౌజ్ వేసుకొని అన్ని ప్లాస్టిక్లు తీసి రీసైక్లింగ్ పంపిద్దామరా చూడరా అని చెప్పి ఎక్స్పీరియన్స్ వాడు చిన్నప్పుడే కలిగించాడు అనుకో, ఆ విత్తనం స్ట్రాంగ్ అయ్యి వాడు పెద్ద ఎన్విరాన్మెంటలిస్ట్ అవుతాడు, దేశాన్ని మనకి వస్తాడు, మంచి భారతీయుడు అవుతాడు. సో ఆ రకమైన ఎక్స్పోజర్ మీరు ఇస్తా ఉంటే దాన్ని లైక్ చేస్తే మీ మీద బాండింగ్ బాగుంటుంది, ఫ్యామిలీ బాండింగ్ బాగుంటుంది. అది లేనప్పుడు నాకు వీడు నచ్చలేదు నీకేది నచ్చేది, వాడు హాయిగా ఆడుకుందాం, వాడికి పెళ్లి లేకపోతే ఎవరు అవసరం లేదు, వాడే ఫ్రెండ్స్ చేసుకుంటాడు, దాంట్లో లీడర్ వాడే ఉంటాడు, ఇంకోటి పెద్దోడు వాడు లీడర్ అవుతాడు, ఆడతారు ఎగరతారు దూకుతారు, వాళ్ళే చేసుకుంటా ఉంటారు. నువ్వేంటి నగలు వేసి నోరు పూసుకున్నాడు కూర్చో నువ్వు అంటారు అంటే సచ్చాడు. వాళ్ళ గురించి ఏం పట్టించుకున్నావు? ఆ బర్త్డే అంటే విసిగిపోయి ఉంటారు, అట్లా పెట్టి అది పెట్టి కెమెరాలు పెట్టి 1000 మందిని పిలిచి వాళ్ళు వచ్చినారా, మినిస్టర్ వచ్చినాడా, ఎమ్మెల్యేలు వచ్చినాడు చూసుకుంటా వాళ్ళతో గడపడంలే మీరు.
వాడు కొన్ని రోజుల తర్వాత నీతో ఎట్లా ఉండడు పెద్ద అయితే. వాడు ఇప్పుడు నీతో కోరుకుంటా ఉండేది, నువ్వు పరే నీ బర్త్డేకి మనము ఫ్రెండ్స్ 10 మంది తెలుసుకురా, మనందరూ ఆ చెరువుకాడి పోయి జాగ్రత్తగా చెరువులోకి దిగితే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, మునిగిపోతే ఏమైతుంది, నీ ఎందుకు కట్టుకునే పోవాలా, పెద్దోళ్ళు ఉండేటప్పుడు చెరువు దగ్గర ఎందుకు పోవాలా, ఈత ఎట్లా నేర్చుకోవాలా, ఎన్ని రోజులు నేర్చుకోవాలా, ఎందుకు నేర్చుకోవాలా, ఏ నీళ్ళు మంచిది, స్విమ్మింగ్ పూల్ నీళ్ళు మంచిదా, క్లోరినేటెడ్ చెరువు నీళ్ళు మంచిదా, ఇవన్నీ డిస్కషన్ చేస్తే పెద్ద సబ్జెక్ట్ కదా వాళ్ళకి. మరి అది ఎందుకు ఇవ్వరు, అది పిల్లోడికి ఎందుకు ఇవ్వరు, వాడు నీళ్ళలో పడి చచ్చిపోయినాడు అంటాడు. ఈత నేర్పించాలి కదా వాళ్ళకి. పరిగెడుతూ ఉంటారు, చాలా బిజీగా ఉండవు. పిల్లలకి ఏం నేర్చుకోవాలనో, పాత్రలు అడిగేది, కొళాయిలు లీక్ అవుతా అంటే లోపల వాషర్ మార్చేది, కరెంట్ పోతే ఫీజు వేసేది, ఇంట్లో ఏదైనా తుడిచేదో ఎత్తి పెట్టేదో, వాడి బట్టలు వాడు సర్దుకునేదో, వాడి బుక్కులు వాడు సర్దుకునేదో, అవన్నీ నేర్పించి మీరు దూరం నుంచి గమనిస్తాను, మనం చేసుకోమన్నా. లెక్క రాసేది, డబ్బులు లెక్క రాసేది, ఇవన్నీ పెట్టుకోరా, నీ డబ్బులు చెప్పాలి వాళ్ళకి. అవన్నీ మనం అసలు టైమే లేదే, అంత పని మనుషులు పెట్టేసి మనం ఎగురుకుంటా ఉండదు, తిరుగుకుంటా ఉండదు. వాడికి మన పని కాదు ఇది, పనులు చేసే పని అని పనుల మీద చిన్న చూపు వస్తుంది పెద్దోళ్ళకి, పెద్ద కుటుంబాలు. వెరీ డేంజరస్ అది. మీ ఉద్దేశంలో సింప్లిసిటీ అంటే ఏంటి, సింపుల్ లైఫ్ అంటే ఏంటి, అండ్ ఈ జనరేషన్ వాళ్ళకి మీరు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏం ఇస్తారు? ఆకలి అయినప్పుడు తినండి, టైమింగ్ వద్దు. మేము చెప్పింది ఎవరు చెప్పింది నమ్మద్దండి, ఎవరు చెప్పింది నమ్మద్దు. ఆకలి వేసినప్పుడు తినండి, బాగా తినండి. ఆకలి వేస్తే కూడా తినకుండా ఉంటే ఓకే, నథింగ్ విల్ హ్యాపెన్. ఆకలి లేనప్పుడు తినేది బిగిన్ చేసే మొత్తం మానవులందరికీ రకరకాల సమస్యలు, సైకలాజికల్, ఫిజికల్ వచ్చినవన్నీ ఆకలి లేనప్పుడు తిని 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 వస్తాం. మీరు కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ చేసి నువ్వైనా చూసుకో, అనవసరంగా టీలు తాగుతా ఉండవు, టైం అయిందని చెప్పి బజ్జీలు తింటాడు, పురుగులు తింటాడు, 4 అయిపోయింది అంటాడు, 6 అయిపోయింది, అయ్యో లేట్ అయిపోయింది అంటాడు. ఏమి కాదు, ఆకలే అయిండదు అయినా తింటాడు. సో అట్లా పెట్టి 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 ఏమైంది, ఎక్స్ట్రాగా విపరీతంగా రోజంతా తినేదాని మీదనే ఉండాలి. సో నేను చెప్పే జనరేషన్ కి ఒకటే, మీరు ఎన్ని క్యాలరీస్ బంద్ చేస్తాడు, మీరు పరిగెత్తారో, జిమ్ చేస్తారో, స్విమ్మింగ్ చేస్తారో, స్కిప్పింగ్ చేస్తారో చేసుకోండి. క్యాలరీస్ బంద్ చేసి ఆకలి అయిందా అప్పుడు తినండి. లేదా మీకు స్కూల్ కి పోతా ఉండరు, వీలు కాదు, ఆకలి అక్కడైతే వీలు కాదు కాబట్టి ఇంట్లో మంచిగా పొద్దున్నే స్కిప్పింగ్ చేసి, సూర్య నమస్కారాలు 10 కౌంట్ 20 కౌంట్లు చేసి, చెమట కారేటగా చేసి మంచిగా కూర్చొని అరగంట టైం పెట్టుకొని ఫ్రీగా తిని పంపించండి. అయ్యి ఆటో వచ్చేసి దూరిగా నోట్లో పెట్టి నీళ్లు పోసి కొట్ట తిని అటు కాదు చేయాల్సి. సో మంచిగా ఆ ఫుడ్ పెట్టి పంపించండి. వీలైతే రేపు ఏకాదశి ఉపవాసం ఉండండి. ఆకలి వేస్తుంది, ఏం భయపడొద్దు, నీళ్లు తాగండి. అసిడిటీ, అల్సర్లు, షుగర్ పేషెంట్లు వాళ్ళ విషయం నేను చెప్పట్లే. నార్మల్ పీపుల్ ఆకలికి భయపడే పని లేదు. అసిడిటీలు ఉంటే రోజు రాగి జావ తాగితే 1 వీక్ లో అసిడిటీ పోతుంది. 3 months లో మీ మ్యూకస్ మెంబ్రెయిన్ లోపల ఉండేదంతా రీబిల్డ్ అయిపోతుంది. మళ్ళీ బజ్జీలు తినే ఏం కాదు. సో రిఫైన్డ్ ఆయిల్, చక్కెర, మైదా, వైట్ పాలిష్ రైస్, గోధుమలు, ఈ 5 అవాయిడ్ చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు జొన్న రొట్టె తినండి, రాగి ముద్ద తినండి, ఈ టైంలో తినండి. నీళ్లు దప్పైనప్పుడు తాగండి, దప్పి లేకపోతే 5 లీటర్లు తాగాలని ఏం లేదు. ఇప్పుడు తాగల్లా, నీళ్లు తినేటప్పుడు దప్పైతా ఉంది, తాగండి. ఏమైతే కొంచెం తాగండి. మీకు ఎందుకు దప్పైతుంది తినేటప్పుడు, తినకముందు 2 గంటల సేపు దప్పయిందిరా అని చెప్పినా మీరు తాగల, అప్పుడు కూర్చున్నారు, భోజనానికి వచ్చేప్పుడు అప్పుడు దప్పి వచ్చి తాగుతా ఉంటారు. సరే, అది కూడా మంచిది, ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ట్రా తింటా ఉంటారు కాబట్టి నీళ్లు పోతే తక్కువే తింటారు. ఇప్పుడు నీళ్లు దప్పైనప్పుడు కూడా తాగకుండా లేట్ చేసి ఇప్పుడు కిడ్నీలో స్టోన్లు, రకరకాల యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్లు వస్తా ఉంటాయి. సో అదే నేను చెప్పేది, మీ చెమట వచ్చేట్లుగా ఒక అరగంట అన్నా మీరు వాకింగ్ రన్నింగ్ చేయాలా. మీరు నార్మల్ వాకింగ్ ఓకే, కానీ చెమట వచ్చినాక చేసేదే కరెక్ట్. ఏ జంతువు అయినా హార్ట్, లంగ్స్ కొట్టుకుంటేనే జింక దొరికేది. ఊరికే ఆకలేసింది కదా అని జింక వచ్చి పులి దగ్గరికి వచ్చి తినుమా అని చెప్పదు. ఎంత గట్టిగా పరిగెత్తేనే జింక దొరికేది. మీరు అవసరం లేదు కాబట్టి మనుషులకి 10 నిమిషాలన్నా మీరు పరిగెత్తండి. అమ్మాయిలు అయితే స్కిప్పింగ్ చేయండి, సూపర్ ఎక్సర్సైజ్. ఇంట్లోనే స్కిప్పింగ్ చేయండి. అసలు మీరు స్కిప్పింగ్ చేస్తామంటే మీరు 80 ఏళ్ళు 70 ఏళ్ళు అయినా హెల్తీగా ఉంటారు. వావ్. సో చూసారు కదండి ప్రసాద్ గారు, లైక్ మీరు చెప్తుంటే మీరు ఎంత కష్టపడి ఉంటారు, ఎన్ని చూసుంటారు అనేది మాకు అనిపిస్తుంది. అండ్ మీరు ఇంత యాక్టివ్ గా ఎలా ఉన్నారు సార్, నిజంగా. మీరు టీ అని చెప్తున్నారు, నాకు టీ గుర్తు వస్తుంది అనమాట. అమ్మ టైం అయింది, టీ రావాలి. అదే చెప్పింది, మీ మైండ్ ని మీరు అర్థం చేసుకుంటే ఎవరిని అర్థం చేసుకునే పని లేదు. దాన్నే రమణ మహర్షి గారు చెప్పింది, నిన్ను నువ్వు తెలుసుకోవాలి. అంటే నీ మైండ్ తో నువ్వు ఉంటే అది ఎట్లా అవుతుంది, ఎందుకు అవుతుంది అని చెప్తాను. నేను పొద్దునే తిన్నాను, సాయంత్రం వరకు ఏం లేదు. సాయంత్రం కూడా ఆకలి కాదు, అయినా కక్కుర్తిపడి తింటా నేను కూడా. నేను కూడా అర్థం చేసుకుంటా ఉన్నా నా గురించి, ఎందుకురా అనుకుంటా ఉండా. ఇంకా బయట పడలేకుండా ఉండా. 3 పూట్ల నుంచి 2 పూటలకు వచ్చేసిన మా ఇంట్లో అందరూ. పొద్దున్నే యోగా చేసేది ఇవన్నీ మొదలైనాయి. అంటే నేను అనుకుంటే స్పీడ్ గా జరగల. నేను మారిన 5-6 తర్వాత వాళ్ళు కొద్దిగా మారుతా ఉంటారు, అలవాటు అవుతా ఉంది, చేస్తా ఉంటారు, చిన్నగా అవుతారు. అదే ఎవరైనా ఫ్యామిలీ మొత్తం పొద్దునే లేసి కరెక్ట్ గా యోగా చేసి ప్రాణాయామం చేసి ఏమో చేసుకుని సూపర్. నమస్కారం. అట్లా లేనప్పుడు నేను చేస్తాను కాబట్టి నా భార్య చేయాల, మా పిల్లలు చేయాలని చెప్పి వీడు ఆందోళన పడినాడు అనుకో, వీడి ఆరోగ్యం పోతుంది. సో వీడి ఆరోగ్యం ఉండేదానికి
ఆరోగ్యానికి వీడు చేయాలి. ఎవరి ఆరోగ్యం వాళ్ళు చూసుకోవాలి. నా ఇంట్లో వాళ్ళందరూ లేరు కాబట్టి నువ్వు ఆరోగ్యంగా ఉండు. సో చూసారు కదండి, ఇది ఈ రోజు మన మాట్లాడు ప్రసాద్ గారితో. నేచర్ కి ఎంత దగ్గరగా ఉంటే మన హెల్త్ అంత బాగుంటుంది. ఫుడ్ కావాల్సినంత తినండి అండ్ దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయండి, అగ్రికల్చర్ చేయండి అండ్ మీ హెల్త్ కాదు మీ ఫ్యామిలీ హెల్త్ మొత్తం హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండొచ్చు. అంతేగాని జంక్ ఫుడ్ పైన పెడతాను, బయట తిరుగుతాను అంటే గనక మీ ఇష్టం అంటున్నారు. సో మరందరితో మాట్లాడుతూ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్.